హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సమ్ అంటే కొన్ని వీటిని ఉపయోగించి మనం కొన్ని సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకోం. సమ్ అంటే అర్థమైంది కొన్ని, సమ్ అంటే కొన్ని. సో దీని నుంచి మనం సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేయాలనేది తెలుసుకోండి. చూడండి, సమ్ అంటే కొన్ని కదా, సమ్ టైమ్, ఓకేనా. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, సమ్ టైమ్స్ అంటే అర్థమైంది కొన్నిసార్లు. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు అట్లా. సమ్ వన్ అంటే ఎవరైనా, సమ్ వన్ అంటే ఎవరైనా, సమ్ వన్ అంటే ఏంది ఎవరైనా అట్లా. సమ్ పీపుల్ అంటే కొంతమంది అంటాం కదా, కొంతమంది. సమ్ పీపుల్, సమ్ పీపుల్ అంటే కొంతమంది అట్లా. అదే విధంగా సమ్ డే, సమ్ డేస్ అంటే కొన్ని రోజులు, కొన్ని రోజులు. డేస్ అంటే కొన్ని రోజులు, సమ్ డేస్ అంటే కొన్ని రోజులు అట్లా. సమ్ డే అంటే ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు. సమ్ డే అంటే ఏదో ఒక రోజు. సమ్ కామన్, సమ్ కామన్ అంటే అర్థమైంది, సమ్ కామన్ అంటే సాధారణంగా, సర్వసాధారణంగా అంటాం కదా అట్లా, సాధారణంగా. అదేవిధంగా సమ్ రీజన్, సమ్ రీజన్ అంటే ఏదో కారణం, ఏదో కారణం. సమ్ రీజన్ అంటే ఏదో కారణం, సమ్ రీజన్ అంటే ఏదో ఒక కారణం అని చెప్తాం కదా అట్లా. సమ్ వే అంటే ఏదో ఒక మార్గం, ఏదో ఒక మార్గం. సమ్ వే అంటే ఈ మార్గం ఉంది కదా అట్లా, సమ్ వే. అదే విధంగా సమ్ వేర్, సమ్ వేర్, సమ్ వేర్ అంటే అర్థమైంది ఎక్కడో, సమ్ ఎక్కడో ఒక ఆడ అని చెప్తాం కదా, సమ్ వేర్ అంటే ఎక్కడో, సమ్ వేర్ అంటే ఎక్కడో. సమ్ క్వశ్చన్స్ అంటే కొన్ని ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు. సమ్ క్వశ్చన్స్ అంటే కొన్ని ప్రశ్నలు అట్లా. ఇట్లా సమ్ తోటి ఇంకా ఎన్నైనా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. అట్లా యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సంబడి అంటే ఎవరో అట్లా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.